విజ్ఞాన్ గారు సైఫ్ అలీ ఖాన్‌ని హత్య చేసింది ఎవరు? ఇంకోటండి అది వాళ్ళు కావాలని హత్య చేశారా? లేకపోతే ఇంకా వేరే ఏదైనా రీజన్స్ ఉన్నాయా? లేపోతే వాళ్ళ వెనక పెద్ద తలకాయ ఉందా? సైఫ్ అలీ ఖాన్ కేసులో నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇండియా మొత్తం తలదించుకునే పరిస్థితికొచ్చింది. న్యాయ వ్యవస్థ అంటే ఇంత నీచంగా ఉంటదా అనే లెవెల్‌కి దిగజారిపోయాం మనందరం గూడా. హ్మ్. ఏం జరిగిందంటే యాక్చువల్‌గా థానేలో పట్టుకున్నాడు వాడిని. జరిగిందేంటో అందరికీ తెలుసు. వాడిని థానేలో పట్టుకున్నారు. బంగ్లాదేశోడు. అక్రమంగా చొరపడ్డాడు. ముంబైలో 6 నెలల నుంచి ఉంటున్నాడు. వాడి టార్గెట్ ఏదో దొంగతనమే. ఏదో రకంగా ఈయన ఇంటిని టార్గెట్ చేశాడు. దొంగతనానికి వెళ్ళాడు. వాళ్ళు అడ్డుకోగానే పొడి చేశాడు. ఇదంతా మన రికార్డ్స్లో ఉంది. ఇప్పుడు విదేశీయుడు అక్రమంగా చొరపడ్డాడు. అక్రమంగా చొరపడ్డ వాళ్ళు ఎవరైనా సరే వేరే దేశంలో అక్రమంగా చొరపడితే అన్నీ మూసుకొని సైలెంట్గా ఉంటారు. ఎప్పుడెప్పుడు బయట తిరిగితే ఎవడెవడు పట్టుకుంటాడు అన్న భయంతో ప్రతిరోజు బతుకుతాడు వాడు. అంత ధైర్యంగా దోపిడీలు దొంగతనాలు చేయడు. కానీ వీడు చేశాడంటే వీడు ఇంకెంత కిలాడియో అర్థం చేసుకో. వీడికి ఇక్కడ ఎంత సపోర్ట్ ఉండొచ్చు, ఎంతమంది ఏమీ చేయొచ్చు. సంథింగ్ వాజ్ దేర్. లేకపోతే అంత ఈజీగా చేయడు వాడు. ఇప్పుడు నేనే ఉన్నా పాకిస్తాన్కి అక్రమంగా చొరబడి పోయాను అనుకో, ఏదో టెంట్లోనో లేకపోతే కొండ ఇట్లనే ఉంటా. ఎవడో ఒకటి ఇడ్లీ తెస్తే తప్ప 3 రోజులకు ఇడ్లీ తిని బతకలేండి మనం. మరి అంతే కదా, నిజంగా తిరగలేం కదా మన ఊర్లో తిరిగినట్టు, మన కంట్రీలో తిరిగినట్టు. వేరే దేశంలో మనం అక్రమంగా చొరబడ్డామంటే ఇక తిరగలేం. సక్రమంగా చొరబడితే వెళ్తేనే తిరగలేం. అమ్మో ఇది మన దేశం కాదని ఒక భయం ఉంటది. ఏం చేసినా ఎవరితోన్నా గొడవ పడాలన్నా వాడు నిన్ను కొట్టడానికి వచ్చినా సరే సారీ అండి నాకేం తెలియదు అన్నట్టు వెళ్తాం. మన దేశం కాదు, ఆ ధైర్యము ఉండదు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు అక్రమంగా చొరబడ్డావు, దొంగతనానికి వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావు? పోనీ దొంగతనానికి అట్టట్టు ఎవడన్నా వెళ్తుంటే గుంపులో దూకి జేబు పర్సు కొట్టడానికి వెళ్ళలా. హై సెక్యూర్డ్ బాంద్రా ఏరియాలో ఉన్న పెద్ద అపార్ట్మెంట్, అది కూడా ఒక పెద్ద సెలబ్రిటీని టార్గెట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు నువ్వు అర్ధరాత్రి. అంత రేంజ్ లో నువ్వు వెళ్ళావంటే నువ్వు ఎవడో కాబట్టే నీలాంటివన్నీ పట్టుకోవడానికి దయానాయక్ లాంటి వాళ్ళని దింపారు రంగంలోకి. సార్ ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ 80 పైగా ఎన్కౌంటర్లు చేసిన స్పెషలిస్ట్. ఆయన మీదే టెంపర్ సినిమా వచ్చింది. మరి ఒక రేంజ్ హీరో, ఒరిజినల్ హీరో. ఈవెన్ అది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆయన యూనిఫామ్ కూడా సరిగ్గా వేసుకోడు. నెగిటివ్స్ వద్దు, నెగిటివ్స్ కాదు, పాజిటివ్. ఆయన టార్గెట్ ని ఏదైతే ఎవరైతే ఇలా దోపిడీలు కానీ మహిళల పైన అంటే మొత్తం ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆయన ఏదైనా మాట్లాడతాడు అన్నట్టు అది నిజమేనా? పాజిటివ్ గా చెప్పాలంటే దేశాన్ని భ్రష్టు పట్టించే దరిద్రుడు ఎవడున్నా సరే వాళ్ళని ఆల్మోస్ట్ చీడ పురుగులందరినీ తీసే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అబ్బా. ఓకే, చాలా మందికి రోల్ మోడల్. ఇప్పుడు మన దిల్సుఖ్నగర్ లో ఎవడైనా సరే పోలీస్ కోర్స్ నేర్చుకోవడానికి వస్తారు కదా, కానిస్టేబుల్ ఎస్ఐ కోర్సులో. 100 మందిని తీస్తే 90 మందికి ఆయన స్ఫూర్తి. ఆ రేంజ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు బతికి. చాలా మంది చనిపోయినా ఇప్పుడు నీలం సంజీవ్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరెవరినో ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, కానీ ఆయన నెక్స్ట్ లెవెల్ అబ్బా ఇంకా చెప్పాలి అంటే. సో ఆ రేంజ్ పోలీస్ ఆయన దింపావంటే ఆ క్రైమ్ చేసిన క్రిమినల్ పెద్ద ఏదో అని నువ్వు నమ్మావు కాబట్టి ఆయన దింపావు. సో వాడు ఆ రేంజ్ వాడు. ఇప్పుడు నేను ఎందుకు మనం అందరం సిగ్గుపడాలంటున్నానంటే వాడిని తీసుకెళ్లి పోలీసులో కోర్టులో ప్రవేశపెట్టారు. ఎరా ఎందుకు చేసావంటే ఇలా చేసాం అలా చేసామని వాడి తరఫున వాదిస్తున్నారు మన లాయర్లే. ఎంత దరిద్రం చూడు. ఇప్పుడు ఎప్పుడెప్పుడు సిగ్గేసిందంటే ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ ఉంది. ఎన్కౌంటర్ ముందు అత్యాచారం జరిగింది. ఆమె నిందితుల తరఫున వాదించే లాయర్లు ఉంటారు చూసావు, ఎంత నీచం. నెక్స్ట్ ఇప్పుడు నిన్న కోల్కత్తా వాడి తరఫున కూడా వాదించే లాయర్లు ఉన్నారు, వీడి తప్పు లేదు అని. అంటే చిల్లర కమ్ముడు పోతే మరి ఇంత నీచంగా కూడా వాదిస్తారా అని. బేసిక్ అసలు ఎవడు అట్లాంటి కేసులను వాదించడానికి వెళ్ళకూడదు. ఎంత మంచి లాయర్ అయినా, ఎంత చెడ్డ లాయర్ అయినా సరే వాదించొద్దు అలాంటి ఉగ్రవాదులు. అంతెందుకు మా ఇప్పుడు ఇదేంటి ఇక్కడ లుంబిని పార్క్ లో గోల్ చాట్ లో బాంబు పెట్టి పేల్చాడో ఉగ్రవాది, వాడిని కోర్టులో ప్రవేశపెట్టావు. వాడి తరఫున కూడా వాదిస్తారా లాయర్లు? అంటే ఏమని చెప్పాలనుకున్నావు? అమాయకుడనో తప్పు లేదనో చండాలం. కాకపోతే ఇప్పుడు అదే పరిస్థితి. సైఫ్ అలీ ఖాన్ వాడు అక్రమదారుడు. మన దేశానికి అక్రమంగా చొరబడంటే ఇంచుమించు ఉగ్రవాదే వాడు. ఉగ్రవాది తరఫున కూడా నువ్వు వాదించే లాయర్ అంటే వాళ్ళ వాదించే లాయర్ కూడా ఉగ్రవాదే.
పోటీ అంట సో ఆయన తరఫున. ఆయన లాయర్ వాదిస్తున్నాడు అంటే వాళ్ళ వెనక ఏమైనా పెద్ద తలకే ఏమైనా ఉందా విజ్ఞాన్ గారు? అబ్బే అట్లా ఏం అనుకోవాల్సి మరి ఎందుకు ఆయన వాదిస్తున్నాడు? ఆయన చిల్లర కోసం దొంగ దగ్గర ఏం చిల్లర ఉంటుంది? ఇంకా అది తెలియదు. వాడు ఇప్పుడు దేశంకి వెళ్ళావు, ఇంకో విషయం తెలుసా, దొంగ ఎంత చిన్న దొంగ అయినా సరే కోర్టుకి వెళ్ళావు, నీ మీద కేసు ఉంది అంటే బెయిల్ కోసం ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు కానీ లక్షలు ఖర్చు పెడతారు బెయిల్ కోసం. ఓకే, ఏం అమ్ముతారో తెలియదు, ఖచ్చితంగా తెస్తారు. ఆ భయం అంతే, ఇక్కడ నుంచి బయటపడాలి, డబ్బులు కావాలి, ఎలాగైనా తేవాలి. ఆ డబ్బుల కోసం ఆ లాయర్లు వస్తారు, అవి ఏరుకోవడానికి వాళ్ళకన్నా సిగ్గుండాలి. సో ఇప్పుడు సైఫ్ కేసులో కూడా జరిగింది ఇదే. మామూలుగా దొంగే వచ్చింది, వాడు ఎలా రెక్కీ చేసావురా, ఎందుకు వచ్చావు, ఇవన్నీ అడిగి చెప్పండి ప్రజలకి. ఓహో ఇట్లా కూడా ఉంటారా, మనం జాగ్రత్త పడదాం. ఇప్పుడు సైఫ్ కేసు వల్ల మనం 2 నేర్చుకోవాలి. ఒకటి ఏంటంటే ఆన్ కాల్ హోమ్ డెలివరీ సర్వీసెస్కి మనం బాగా అలవాటు పడ్డాం. వీడు హౌస్ కీపింగ్ వాడే, వీడు అంత ఫ్రీగా ఎందుకు వెళ్ళాడు అంటే, ఇప్పుడు ఒక ఇంటికి ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మ్యాన్ పవర్ ఉంటే సరిపోతుంది అనుకుంటుంటారు. వాడు ఆధార్ కార్డులు కూడా అడగట్లే ఇవాళ రేపు, మనుషులు దొరికితే చాలు వాడికి వెళ్ళడం, పని చేయించుకోవడం, వాడికి ఇంత ఇచ్చి వాడి మీద వీడింత సంపాదించుకోవడం. మనమేమో ఆన్లైన్ యాప్స్ని నమ్మి, ఏజెన్సీలని నమ్మి బాత్రూమ్ క్లీనింగ్కి అబ్బాయి కావాలండి అంటాం. బాత్రూమ్ ఎక్కడ, బెడ్రూమ్లో ఉంటుంది. వాడు బాత్రూమ్కే వెళ్తాడా, బీరువా తెరుస్తాడా మనకు తెలియదు. లేదా వచ్చి అన్ని చూసుకుంటాడు ఇట్ట, ఇంకో రోజు రావచ్చు, వాడి ఇష్టం. వెనక్కి వెళ్ళి చూసుకుంటాడు, ఓహో అక్కడి నుంచి ఎక్కొచ్చా, ఇటు నుంచి దూకొచ్చా, ఇదేదో బాగుంది లిస్టెడ్. అలా వాడు ఎన్ని ఇళ్ళకి వెళ్తే అన్ని ఇళ్ళు టిక్కులు పెట్టుకుంటూ వెళ్తాడు. ఓ రోజు మంచి టైం చూసుకొని దాంట్లో ఏది అనుకూలంగా ఉందో అక్కడికి వెళ్తాడు దొంగతనానికి. తప్పు. మనం ఎప్పుడు ఈ అలవాటు పడ్డాం హోమ్ డెలివరీకి సర్వీసెస్కి. బాగా తెలిసిన పనులు ఉంటేనే పిలుచుకోండి, ఊకే ఏజెన్సీ తరఫున పిలుచుకోవద్దు. ఇంకోటి నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎందుకు దొంగ అంత ఈజీగా వెళ్ళాడు అంటే, అపార్ట్మెంట్ వాళ్ళు దే ఫీల్ దట్ దే ఆర్ సెక్యూర్డ్. ఇప్పుడు సీసీటీవీ ఉంటే నేను సెక్యూర్డ్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు. సీసీటీవీ ఏం చేస్తుంది, ఏదైనా జరిగితే నేను నిన్ను పొడిచింది వీడు అని చూపిస్తుందే కానీ పొడిచేటప్పుడు ఆపదుగా లేదు. వచ్చి నేను సీసీటీవీని, నేను ఇక్కడ సెక్యూరిటీని, నువ్వు ఇలా పొడవడం తప్పు అని నన్ను కొట్టదు, నిన్ను ఆపదు. క్రైమ్ జరుగుద్ది, జరిగిన తర్వాత ఎవడు చేశాడో చెప్పుద్ది. కాబట్టి సీసీటీవీ ఉన్నంత మాత్రం మనం సెక్యూర్డ్ కాదు, అదొక ఇన్ఫర్మేటివ్ అంతే. సో సెక్యూరిటీ ఉండాలి అంటే మన సెక్యూరిటీనే బాగా పెంచుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.